గుడ్ మార్నింగ్ సార్. వెహికల్స్ ఆర్ రెడీ. రాథోడ్ ఈ కార్లో పెట్టి. అమర్ ప్రాణం అడ్డేసైనా అరుంధతి అస్థికలు కాపాడతాడు. ఘోరా కడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు తీసైనా అస్థికలు తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. ఛ! అమర్తో మాట్లాడి ఎలా అయినా ఆ ఘోరాన్ని ఆపాలి. ఏమండి, అస్థికలు నేను తీసుకొస్తాను. సరే, అమ్మా నాన్నల్ని పిల్లల్ని త్వరగా రమ్మని చెప్పు. అమర్ అమర్ చెప్పు మనోహరి. నాకెందుకో ఆ ఘోర మనల్ని అడ్డుకోవడానికి ఏదైనా చేస్తాడేమో అని అనిపిస్తుంది అమర్. ఏమైనా అంటే? అంటే మనల్ని ఆపడానికి పూజలు చేయడం, తంత్రాలు ప్రయోగించడం, మనుషుల్ని తీసుకొచ్చి మన మీద అటాక్ చేయడం లాంటివి. వాడు ఇప్పటి వరకు నాకు ఎదురు పడలేదు కాబట్టి వాడి ఆటలు సాగుతున్నాయి. నువ్వన్నట్టు ఈసారి నాకు ఎదురు పడడానికి ట్రై చేస్తే వాడి కథ ఈ రోజే ముగించేస్తాను. నాకు తెలుసు అమర్, కానీ మనకిప్పుడు వాడితో గొడవ పడ్డం కంటే 6 అస్థికల్ని కాశీలో కలపడం ఇంపార్టెంట్ కదా. అందుకే సెక్యూరిటీని ఎవరినైనా పిలిపిద్దామా? మీకంత ప్రాణ భయంగా ఉంటే ఇంట్లోనే ఉండిపోండి. నువ్వేంటి అలా మాట్లాడావు? ఎలా మాట్లాడండి మనోహర్ గారు? ఏమైంది మీకు ఇవాళ? ఘోరాకు మీరు భయపడుతూ మా సార్ను కూడా భయపెట్టాలని చూస్తున్నారా? భయపెడితే భయపడే టైప్ కాదు మా డాడ్. ఎస్, అందరినీ డిషం డిషం అని కొట్టేస్తారు. కరెక్ట్ గా చెప్పారు పిల్లలు. అది కాదు అమర్, అది నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మనోహరి, నీ భయం నాకు అర్థం అవుతోంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏమీ కాదు. ఏమండి, ఇక మనం బయలుదేరదామా? అమర్ అమర్, ఎందుకు? రాథోడ్ 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 రాథోడ్. ఏం జరుగుతుంది గుప్తా గారు? ఎందుకు రాథోడ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు? చెప్పండి ప్లీజ్. విధ్వంసము మొదలవుచున్నది బాలిక. ఘోర రూపమున రాబోవు గండములను వీక్షింపుము. అమర్,
రాతోడు ఏమైంది? రాతోడు రాతోడు లే, రాతోడు రాతోడు ఏమైంది? రాతోడు లే, రాతోడు. అమరేంద్ర, నీ ఇంటి మనిషి రాతోడిలా అయ్యాడేంటా అని బాధపడుతున్నావా? దానికి కారణం నేనే. నేనే అయ్యా, అమ్మా, మీ అందరికీ నమస్కారం. నా పేరు ఘోరా. నాకు మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం ఎప్పుడూ కూడా రాలేదు. నాకు కావలసింది ఒక్కటి మీ దగ్గర ఉంది. నాకు కావలసింది నాకిస్తే నేను వెళ్ళిపోతా. నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా. నాకు కావాల్సింది ఆ ఆస్తికలో. గుప్తా గారు, గౌర ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఏమీ చేయలేము, చేయరాదు.